బ్రేకింగ్ న్యూస్ ఏపీ తెలంగాణ కర్ణాటకలో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సోదాలు చేస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపులలో భారీగా అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇక కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గడిచిన 5 ఏళ్ల పన్నుల చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. 150 మంది ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో 30 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు అధికారులు. ఇక రంజిత్ రెడ్డి ఇల్లు కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. డిఎస్ఆర్ గ్రూప్స్ లో భాగస్వామిగా ఉన్నారు రంజిత్ రెడ్డి. డిఎస్ఆర్ గ్రూప్స్ లో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. సీఈఓ సత్యనారాయణ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సోరారంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సిఆర్పీఎఫ్ బలగాల మధ్య ఐటీ సోదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత ఫోన్లో అందిస్తారు. సుజాత, చెప్పండి. అటు డిఎస్ఆర్ గ్రూప్స్ కి సంబంధించి కూడా 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఏమైనా లభించాయా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? డిఎస్ఆర్ గ్రూప్ లో ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి ఐటీ అధికారుల సేవలు కొనసాగుతున్నాయి. దాదాపు 6 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ప్రధాన కార్యాలయం ఉన్న 17 లో ఉన్నటువంటి కార్యాలయంలోనూ కూడా ఈ ఐటీ సోదాలు 21 మంది అధికారులతో కొనసాగుతున్నాయి. ఈ డిఎస్ఆర్ గ్రూప్ ఇప్పటి వరకు చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఎన్ని, ఆ ప్రాజెక్ట్ లో వచ్చినటువంటి లాభాలు ఎంత, చేసినటువంటి ఖర్చు ఎంత అన్న దాని మీద కూడా ఐటీ అధికారులు వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇందులో ఐటీ అధికారులు కీలకంగా అందినటువంటి సమాచారం మేరకే ఈ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కీలకమైన డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేస్తున్నారు. చెల్లించాల్సినటువంటి పన్నుని ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలోనే సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి వీళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్ లో వచ్చినటువంటి లాభాలని బ్యాలెన్స్ షీట్ లో చూపించలేదు అన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. వీళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా అంతా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి కొన్ని అగ్రిమెంట్స్ కావచ్చు, అదేవిధంగా డాక్యుమెంట్స్ ని ఐటీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లోనూ కార్యాలయంలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ కంపెనీ కార్యాలయం బెంగళూరులో ఉంటుంది. బెంగళూరు నుంచే వీళ్ళు ప్రాజెక్టులు నిర్వహించడంతో పాటు హైదరాబాద్ లో కొన్ని ప్రాజెక్టులకి అగ్రిమెంట్స్ రాస్తున్నటువంటి వాటిని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఫ్రెండ్లీ అపార్ట్మెంట్స్ అని, అదేవిధంగా విల్లాస్ ప్రాజెక్ట్స్ చాలా చేశారు. వాటిలో వచ్చినటువంటి లాభాలను చూపించలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటు కొన్నిటిని ఐటీ అధికారులు గుర్తించి ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్, డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అట్లా అయితే ఈ రోజు హైదరాబాద్ తో పాటు వీళ్ళ కార్యాలయాలు ఉన్నటువంటి బెంగళూరు, అదేవిధంగా కర్ణాటకలోని ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ సూరారము, ఇందులో పనిచేస్తున్నటువంటి డైరెక్టర్స్ ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి. రైట్ సుజాత, థ్యాంక్ యూ.